హాయ్ అండి, నేను మీ రుచిత. మన ఛానల్ వచ్చేసి బేబీ బ్లాగ్స్ ఫన్నీ. ఈరోజు చేయబోయే రెసిపీ దమ్ చికెన్ బిర్యానీ. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు. ఫస్ట్ నేను 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నూనె పోసుకొని డీప్ ఫ్రైకి మంచిగా ఫ్రై చేశాను. ఫ్రై చేసి ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. మొత్తం బ్రౌనిష్ కలర్ రావాలండి, నేను వీడియోలో చూపించినట్టు. ఇట్లా మొత్తం ఏం చేసుకున్న తర్వాత మరీ బ్లాక్ కావద్దు, బ్రౌనిష్ కలర్. నేను 1 kg చికెన్ తీసుకున్నా అండి. మీ క్వాంటిటీ ఎంతనో తీసుకోండి. మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నేను 4 స్పూన్స్ కారం తీసుకున్నా. 1.5-2 స్పూన్స్ సాల్ట్ వేయండి, అంటే మీకు తగినంత వేసుకోండి. పసుపు 1 స్పూన్ వేసాను. ఇంకా పెప్పర్ పౌడరు 1/2 స్పూను, గరం మసాలా, పెప్పర్ పౌడరు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నా అండి నేను. మీకు హోమ్ మేడ్ గరం మసాలా ఉంటే అదొకటి చాలు, ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే అన్నీ అందులోనే మిక్స్ చేసి చేసుకుంటారు కదా. చికెన్ మసాలా కూడా ఇందులోనే వేసుకున్నాను నేను. అన్ని మసాలాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నా చూడండి. మసాలాలు మాత్రం 1 స్పూను, ఎందుకంటే అన్నీ ఎక్కువ ఈ క్వాంటిటీ వద్దు, 1 స్పూన్ సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నా. మరాఠీ మొగ్గ, పువ్వు, ఇలాచి, చెక్క ఇవన్నీ వేసేసుకోండి. స్టారు, బిర్యానీకి ఏమేమి పడుతుందో అవన్నీ వేసేసుకోండి. నెక్స్ట్ లెమన్, పెరుగు 1/2 కప్ తీసుకున్నాను నేను. ఎల్లో కలర్ కప్ అని చూపించాను అది. దాన్ని ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ కావాలి, అన్నీ మసాలాలు ఏదైతే అన్నీ మిక్స్ అవ్వాలి. అందులో అన్నీ మిక్స్ అయితేనే బాగుంటుంది టేస్ట్. మంచిగా కలపండి మంచిగా, అంటే అన్ని ముక్కలకి ఇట్లా పట్టించేటట్టు చేయండి. తర్వాత ఆనియన్స్ ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవి కొన్ని వేసుకోండి. ఇలా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని మిక్స్ చేయండి. బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మేమైతే అబ్బా రెస్టారెంట్లో తిన్నట్టే ఉంది మాకు. ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇది చికెన్ ఏదైతే 1 hour నేను 2 hours నానబెట్టినా అండి. 2 hours నానబెట్టిన తర్వాత పెట్టుకున్న చికెన్ అక్కడ వేడి పెట్టేసిన పొయ్యి మీద. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ సైడ్ బగోని పెట్టండి, ఇంకోటి పెట్టి మళ్ళీ వేరే సైడు రైస్ ఉడికిస్తాం కదా, అది బగారా వేసుకోండి. ఆయిల్ పోసుకొని స్టారు, పువ్వు కొన్ని వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా, కొన్ని వేసుకోండి. అండ్ గరం మసాలా, హోల్ గరం మసాలా అన్నీ సాజీరా వేయండి. ఇలా అందులో వేయొద్దు, ఇందులో వేయాలి. ఏదైతే రైస్ ఉందో అందులో వేయాలి. సాజీరా, ఇలాచి, స్టారు, మొగ్గ అన్నీ సేమే, కానీ సాజీరా అందులో వేయొద్దు చికెన్ దాంట్లో, ఇందులో వేయాలి, బాగుంటుందండి. పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, ఆనియన్ ఏమొద్దులేండి, ఎందుకంటే నేను ఆనియన్ వేసుకోలేదు, మీరు కావాలంటే వేసుకోండి. చికెన్ బిర్యానీకి ఆనియన్ అవసరం లేదు అసలు, మనం బగారాకి వేసుకోవచ్చు కానీ చికెన్ బిర్యానీకి అవసరం లేదు. ఇక్కడ చికెన్ హై ఫ్లేమ్లో పెట్టేసా. ఇక్కడ ఏదైతే రైస్ పెట్టానో అది కూడా ఫ్రై అయిపోయిందండి. నేను 1 kg బియ్యం తీసుకున్నా. 1 kg చికెన్, 1 kg బియ్యం సేమ్ క్వాంటిటీలో తీసుకున్నా. వాటర్ కూడా నేను అందాజతో నేను పోయలే, ఎక్కువనే పోసుకున్నాను, ఎందుకంటే అందులోకి వెళ్ళి రైస్ తీసేస్తాను కాబట్టి. అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి అసలు ఏం చేస్తాం ఏంది అనేది. ఇలా ఎగ్స్ కూడా వేసుకోండి. ఎగ్స్ కూడా గార్నిష్కి బాగుంటుంది. చికెన్ బిర్యానీకి ఎగ్స్ కూడా బాగుంటుంది. ఎగ్స్ కూడా వేసుకున్నాను నేను. 4 వేసుకున్నాం మేము. మీకు కావాలంటే వేసుకుని ఎండలేదు, లేదంటే పక్కకు ఉడికించుకున్నా బాగానే ఉంటుందండి. పక్కకు ఉడికించుకున్నా ఓకే. నీళ్ళైతే మసిలిపోయినాయి. నేను ఏదైతే నేను బాస్మతి బియ్యం వేసుకున్నాను, నార్మల్ వేసుకోలేను. బాస్మతి బియ్యం మొత్తం వాష్ చేసుకొని మంచిగా పక్కకు నానబెట్టి ఆల్రెడీ అది కూడా 40 minutes, హాఫ్ అన్ అవర్ ఏమో నానబెట్టినామండి. అవి నానిపోయినాయి, అందులో వేసేసిన. అది నానిపోయింది చూపించలేను, ఓకేనా. వీడియో ఏదైతే స్కిప్ అయింది, ఓకేనా. ఎగ్స్ మాత్రం పక్కకు తీసేసుకున్నా. ఇక్కడ స్టవ్ కూడా చికెన్ కూడా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చికెన్ ఒక బౌల్లోకి వేసుకున్నా. ఇప్పుడు ఏదైతే రైస్ కూడా 70% ఉడికిందండి.
ఇప్పుడు ఏదైతే చికెన్ దాంట్లో ఉందో చికెన్ కొంచెం ఉంచి రైస్ వేయండి. రైస్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేయండి. రైస్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేయండి. అట్లా అది ఇది వేస్తేనే టేస్ట్ మస్తు ఉంటుందండి. మీరు హోటల్లో తిన్నట్టే ఉంటుంది. ఇది వీడియో ఎండ్ వరకు చూసి అసలు నేను ఏం వేస్తాను ఏం చేస్తాను చూడండి. ఇట్లా నేను మొత్తం గార్నిష్ చేసుకున్న చికెన్ బిర్యానీ ఇట్లా బగారా వేసుకొని సెట్ చేసేసుకున్నా. ఎందుకంటే ఇట్లా వేస్తేనే బాగుంటుందండి. రైస్ చికెన్ అయితేనే మనం ఎవరికైతే వేస్తామో ఎవరైనా మనం వేసుకున్నా కూడా రైస్ చికెన్ రెండు వస్తాయి అన్నట్టు. ఇట్లయితే మీద గార్నిష్ చేసేసుకొని మొత్తము ఆనియన్స్తోనే ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టుకోవాలి. మూత దానికి సరిపోయేంత మూత తీసుకుంటాను. నేను ఫుడ్ కలర్ కూడా కొన్ని వాటర్ పోసి కలుపుకొని పోసుకుంటున్నాను. మీద నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేయండి, బాగుంటుంది ఫ్లేవర్. చాలా కిరాకుండా అండి. మేమైతే తిని రెస్టారెంట్లో తిన్నట్టే ఉంది. పైసలు ఎందుకు వేస్ట్ అండి రెస్టారెంట్లో, పిల్లలకి కూడా ఫుడ్ బయటది మంచిది కాదు కదా. నెయ్యి కూడా వేసుకోండి. ఇట్లా మూత పెట్టుకొని బరువుది పెట్టుకోండి. మంచిగా బరువు ఉంటేనే ఏదైతే బిర్యానీ సూపర్ అవుతుంది. ఒక 40 మినిట్స్ సరిపోతుంది. 40 మినిట్స్ తర్వాత అన్నం ఏదైతే కుక్ అయిపోయింది చూడండి, ఎంత పొడి పొడి వస్తుంది చూడండి. సేమ్ రెస్టారెంట్లో అయినట్టే అయింది. బయట కూడా ఇట్లా అవుతుందో కాదా అండి, అంత సూపర్ అయింది. అసలు హోమ్ మేడే బెస్ట్ అండి నేను చెప్పగలుగుతా. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మేము ఇట్లానే వేసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లోకి ఏం వేసుకోవాలి, ఇలానే తింటాం కాబట్టి ప్లేట్లో ఇసరాకులనే తినేసినాము. వేసుకుని చాలా బాగుంది టేస్ట్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ బటన్ బెల్ బటన్ నొక్కి ఆల్ అనే బటన్ క్లిక్ చేసి నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి.